హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తిక్ టెక్ మోర్. ఇట్లా వాళ్ళకి చాలా రోజులు అవుతుంది, ఆల్మోస్ట్ ఒక 1.5 month అయితే అవుతుంది. సో ఫైనల్గా ఒక అప్డేట్ ఇద్దాం అయితే మేము ముందరికి వచ్చా. సో మెయిన్ మ్యాటర్ లేకపోతే మనం ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అయితే అవుతుంది. ఇక నుంచి ఎవ్రీ వీక్ అయితే ఒక ఫుల్ లెంత్ వీడియో వస్తుంది, అది కూడా టెక్ న్యూస్ ఓన్లీ. సో ఆ వీక్లో ఏమేమి జరిగినాయి మొత్తం మెయిన్ పాయింట్స్ అన్ని తీసుకొని అయితే ఒక 3 to 4 minutes అయితే ఫుల్ లెంత్ వీడియో అయితే అప్లోడ్ చేద్దాము. సో మెయిన్ ఫోకస్ అంతా షార్ట్స్ మీద అయితే పెడతాను. ఎందుకంటే ఇప్పుడు జనాల మైండ్ సెట్ ఎట్లుందంటే 30 secondsలో 30 రోజుల్లో ఏం జరిగిందో అంతా ఇట్లా కళ్ళ ముందర అయితే కనిపించాల. సో ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అయితే ఉన్నారు జనాలు. 2 daysకి ఒకసారి లేదా 3 daysకి ఒకసారి ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేసిన జనాలు అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇప్పుడు ప్లస్ రీచ్ కూడా అయితే రాదు. ఇలా చెప్తాను, నేను కూడా అయితే యూట్యూబ్ అయితే డైలీ అయితే ఫాలో అవ్వను. ఎందుకంటే నాకు కావాల్సిన కంటెంట్ మొత్తము ఇన్స్టాలో దొరుకుతుంది, ట్విట్టర్లో దొరుకుతుంది, గూగుల్లో సెర్చ్ చేసి గూగుల్లో దొరుకుతుంది. అక్కడ కాకుండా మళ్ళీ నేను యూట్యూబ్లోకి వచ్చి ఒక 30 minutes లేదా 40 minutes ఉన్న వీడియో చూసి నేను రాసుకొని మళ్ళీ దాని గురించి తెలుసుకొని మీకు చెప్పడం కన్నా సో అక్కడే నాకు ఈజీగా అయితే దొరుకుతుంది. ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అయితే జనాలు ఉన్నారు, నేను కూడా ఉన్నాను. అందుకని మనం డైలీ అప్డేట్ అయితే షార్ట్ ఫామ్లో అయితే వస్తాయి. బట్ ఒకటైతే నిజం, మనం తలకాయ పెట్టి యూట్యూబ్ని వాడుకుంటే ఎట్లా కావాలి అట్లా వాడుకోవచ్చు. సో పెద్ద పెద్ద కోర్సులు ఉంటాయి యూట్యూబ్లో, అవి కూడా నేర్చుకోవచ్చు. ఎంబీబీఎస్ కూడా అయితే క్రాక్ చేసినారు యూట్యూబ్ని చూసి. సో యూట్యూబ్ అనేది మన సెకండ్ ఫాదర్ అని చెప్పొచ్చు. ఇది గైస్ ఫైనల్గా అయితే మనం ఎవ్రీ వీక్ అయితే ఒక టెక్ న్యూస్ అయితే అప్లోడ్ చేస్తాము. అది కూడా అయితే షార్ట్గానే ఉంటుంది వీడియో. సో మన డైలీ అప్డేట్స్ అయితే షార్ట్స్ రూపంలో అయితే వస్తాయి. మన సోషల్ మీడియా అకౌంట్స్ని అయితే ఫాలో అవుతానండి, అందులో కూడా చిన్న అప్డేట్స్ అయితే ఇస్తుంటా. సో నేను ప్రతిసారి వీడియో తీసి అప్లోడ్ చేసి మీకు రీచ్ అయ్యే లోపల చాలా సేపు అయితే అవుతుంది. సో అందుకని చిన్న అప్డేట్స్ అన్ని మన వాట్సాప్ గ్రూప్లో కావచ్చు అండ్ ఇన్స్టా అండ్ ట్విట్టర్లో కూడా అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇదైతే నేను చెప్పాలనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.